రైట్, ఒక బ్రేకింగ్ అందుతోంది. రాజకీయాలకు కేసినేని నాని బై బై. రాజకీయ సన్యాసం తీసుకుంటున్నట్టుగా ఎక్స్లో ప్రకటించారు ఆయన. 2 సార్లు ఎంపీగా అవకాశం ఇచ్చిన విజయవాడ వాసులకు కృతజ్ఞతలు అంటూ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా అని, విజయవాడ అభివృద్ధికి మాత్రం కట్టుబడి ఉంటానని నాని అందులో ప్రస్తావించారు. విజయవాడ కోసం భవిష్యత్తులో తాను ఎంత చెయ్యగలిగితే అంతా చేస్తానన్నారు నాని. కేసినేని నాని ఎక్స్లో చేసిన పోస్ట్ మెసేజ్ని స్క్రీన్పై మీరు చూడొచ్చు. కేసినేని నాని రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు. రాజకీయ సన్యాసం తీసుకుంటున్నట్టుగా ఎక్స్లో ప్రకటన విడుదల చేశారు. 2 సార్లు ఎంపీగా అవకాశం ఇచ్చిన విజయవాడ వాసులకు కృతజ్ఞతలు చెప్తూ ఇక రాజకీయాలకి దూరంగా ఉండబోతున్నట్టుగా అందులో ప్రస్తావించారు. విజయవాడ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి వసంత్ అందిస్తారు. వసంత్, ఇంకా ఏం ప్రస్తావించారు అందులో? ఆయన అందుబాటులో ఉన్నారా? ఏదైనా మాట్లాడడానికి ప్రయత్నం చేశారా? ఈ మెసేజ్ చేసి సైలెంట్ అయిపోయారా? కీలకమైనటువంటి పరిణామంగా మనం చెప్పాల్సి ఉంటుంది. ఆయన ఎక్స్లో పోస్ట్ చేయడానికి సరిగ్గా ఒక 1 అవర్ ముందు జగన్మోహన్ రెడ్డి తోటి భేటీ అయ్యారు. ప్రస్తుతం ఏపీలో నెలకొన్నటువంటి తాజా రాజకీయ పరిణామాల నేపథ్యం, మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం తర్వాత ఆయన ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. ఎంపీగా పోటీ చేశారు, ఓటమి చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన పూర్తిగా రాజకీయాల నుంచి వైదొలుగుతున్నాను, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా దూరంగా ఉంటాను, ఖచ్చితంగా అవసరమైనంత మేరకు తమ సహాయ సహకారాలు అందిస్తానంటూ కూడా జగన్మోహన్ రెడ్డికి ఎంపీ కేసినేని నాని చెప్పినట్టుగా తెలుస్తున్నది మాజీ ఎంపీ కేసినేని నాని. సో జగన్ తో భేటీ అయిన అనంతరం ఆయన ఎక్స్లో అధికారిక ఖాతాలో పోస్ట్ చేశారు. సో మొత్తంగా చూస్తే కనుక 2 సార్లు ఎంపీగా పోటీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఏపీలో నెలకొన్నటువంటి తాజా రాజకీయ పరిణామాలను అన్నిటినీ పరిశీలించి ప్రస్తుతం నెలకొన్నటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రాజకీయాలకు దూరంగా ఉన్నట్టు కూడా ఆయన తన ఖాతాలో పోస్ట్ చేశారు. 2 సార్లు ఎంపీగా పనిచేశారు తెలుగుదేశం పార్టీ తరఫున. అనూహ్యంగా 2024 ఎన్నికలకు ముందు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సో ఇది ఒక కీలక పరిణామంగానే మనం చెప్పాల్సి ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ చాప్టర్ ఏంటి? దాని గురించి ఏమైనా ఆయన అందులో ఏమైనా ప్రస్తావించారా? లేకపోతే జగన్తో మీటింగ్ తర్వాత ఈ మెసేజ్ పాస్ చేశారు అంటే ఏం చేయబోతున్నారు? సోషల్ సర్వీస్ లాంటివి చేస్తారా? చెరిష్డ్ మెమరీస్ ఏవో ఉన్నాయంటున్నారు. సో ఈ సర్వీస్ మోటో కొనసాగుతుందా? ఏం చేయదలుచుకుంటున్నారు ఆయన? సో ప్రస్తుతం కేసినేని నాని ఆయనకంటూ ఒక చారిటబుల్ ట్రస్ట్ ఉంది. అలాగే టాటా లాంటి, రతన్ టాటా లాంటి ఒక పారిశ్రామికులతోటి మంచి పరిచయాలు కూడా ఉన్నాయి. ఆయన కుమార్తె కూడా యాక్టివ్ పాలిటిక్స్ లో కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో సో ఇప్పుడు ఈయన మాత్రమే రాజకీయాలకు గుడ్ బై చెప్పినట్టుగా తెలుస్తుంది. ఆయన కుమార్తె ప్రస్తుతం యాక్టివ్ పాలిటిక్స్ లోనే కొనసాగుతున్నారు. సో కుమార్తెను రాజకీయాల్లో కొనసాగిస్తూ ఈయన మాత్రం రాజకీయాలకు దూరంగా ఉండేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. మరోవైపు తాను సేవా కార్యక్రమాలు చేయడంతో పాటుగా ఇప్పటి వరకు తనకు అండగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు కేసినేని నాని. అయితే ఆయన ఎందుకు అనూహ్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. అయితే ప్రస్తుతం ఆయన కుమార్తె కూడా రాజకీయాలకు దూరంగా ఉంటారా, లేదా ఆయనతో పాటు ఆయన జర్నీ అలా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలోనే ఆయన కుమార్తె యథావిధిగా యాక్టివ్ పాలిటిక్స్ లో ఉంటారని మాత్రం తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఆయన కుమార్తెను రాజకీయంగా తీర్చిదిద్దే ప్రయత్నంలో భాగంగానే కేసినేని నాని ఈ రకమైన నిర్ణయం తీసుకున్నారని ప్రధానంగా ఆయన అనుచరుల వైపు నుంచి మనకు వినిపిస్తున్నటువంటి మాట. కానీ ఇప్పటి వరకు చూస్తే కనుక ఎంపీగా 2 సార్లు ఆయన విజయవాడకు సంబంధించి సేవలు అందించారు. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ వేవ్ లో కూడా ఆయన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలిపించారు. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం ఆయన ఓటమి చెందిన తర్వాత ప్రస్తుతం తాను రాజకీయాలకు గుడ్ బై చెప్తున్నట్టు, అలాగే యాక్టివ్ పాలిటిక్స్ దూరంగా ఉండడంతో పాటుగా 2 సార్లు ఎంపీగా గెలిపించిన ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలపడంతో పాటుగా ఇకపై ప్రజలతో తన సత్సంబంధాలు కొనసాగుతాయి, ప్రజలకు సేవ చేస్తాను, అయితే రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం ఆయన జగన్మోహన్ రెడ్డి కూడా కలిశారు. రాజకీయాలకు దూరంగా ఉండిపోతాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటాను, ఖచ్చితంగా రాబోయేటటువంటి రోజుల్లో అవసరమైనంత వరకు తన సేవలను వినియోగిస్తాను, అవసరమైన మేరకు అండగా ఉంటాను కూడా జగన్ చెప్పినట్టుగా తెలుస్తోంది. వసంత్, ఒకప్పుడు వ్యాపారవేత్తగా ఉన్న ఆయన పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యారు. పాలిటిక్స్లోకి ఎంటర్ అయిన తర్వాత కూడా కొద్ది రోజులు వ్యాపారాన్ని కంటిన్యూ చేశారు. ఆ తర్వాత వ్యాపారాల నుంచి ఫుల్ టైం పాలిటీషియన్ అయ్యారు. ఇప్పుడు పొలిటికల్గా తన కెరియర్ ముగిస్తున్నట్టుగా చెప్తున్న నేపథ్యంలో మళ్ళీ తిరిగి బిజినెస్ వైపు వెళ్ళే అవకాశం ఉందా, లేకపోతే ఇక సర్వీస్ మోటోలోనే ఆయన ఉండబోతున్నారా? ఏమని చెప్పేసి అనుకోవచ్చు? సో ఇప్పటి వరకు మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఆయన అయితే ఇకపై యాక్టివ్ పాలిటిక్స్ లో కొనసాగరు. రెండవది ప్రధానంగా టాటా ట్రస్ట్ ద్వారా ఆయన విశేషమైనటువంటి సేవలను ముఖ్యంగా విజయవాడ పార్లమెంటు పరిధిలో అనేక నియోజకవర్గాల్లో అందించారు. అక్కడ వాటర్ ప్లాంట్స్ ఏర్పాటు చేయడం కానీ, లేకపోతే మంచినీరు అందించేటటువంటి విషయంలో కానీ, రైతులకు, విద్యార్థులకు, యువతకు అండగా ఉండడంలో కానీ, వైద్య సేవలు అందించడంలో కానీ
సో ఇప్పుడు యథావిధిగా టాటా ట్రస్ట్ ద్వారా కేశినేని నాని ఆ సేవలను యథావిధిగా కొనసాగిస్తానని ఆయన సన్నిహితులు చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇక రెండవది ఆయన కుమార్తెను కూడా రాజకీయ తీర్చిదిద్దే దిశగా ఇటు కేశినేని నాని అడుగులు వేస్తున్నారు. ఇక ప్రధానంగా వ్యాపారానికి సంబంధించి కూడా గతంలోనే ఆయన పూర్తిగా నిలిపివేశారు. గతంలో ట్రావెల్స్ సక్సెస్ఫుల్ గా నడిపించారు. గతంలో నెలకొన్నటువంటి కొన్ని పరిణామాల దృష్ట్యా ట్రావెల్స్ కూడా పూర్తిగా మూసివేసినటువంటి సిచ్యువేషన్ అయితే సో ఇప్పుడు ఆయన అడుగులు ఎలా ఉంటాయని మాత్రం వెయిట్ చూడాల్సి ఉంటుంది. ఓకే వసంత్, ఒకసారి వెయిట్ చేయండి. దీనికి సంబంధించిన బ్రేకింగ్ ఇంకొకటి వస్తోంది. ఓడిపోయిన నేతలకు కలిసి రాని విజయవాడ ఎంపీ సీట్. 2014లో కోనేరు రాజేంద్ర ప్రసాద్ రాజకీయాలకు దూరం అయ్యారు. విజయవాడలో ఓడిపోయిన తర్వాత 2019లో చేసి ఓడిపోయిన తర్వాత పీవీపీ కూడా కనిపించలేదు. ఇప్పుడు 2024లో తాజాగా కేశినేని నాని సైతం అక్కడి నుంచి రాజకీయ సన్యాసం తీసుకున్నారు. అఫ్కోర్స్ లగడపాటి రాజగోపాల్ కూడా విజయవాడ నుంచి 2 సార్లు ఎంపీ అయిన తర్వాత ఓడిపోయిన తర్వాత ఆయన కూడా వేరే కారణాల వల్ల బయటకు వచ్చేశారు. సో కారణాలు ఏమైనప్పటికీ విజయవాడలో ఓడిపోయిన తర్వాత ఎవరు రాజకీయ భవిష్యత్తు కొనసాగించట్లేదు. సో రాజకీయాల నుంచి బయటకు వచ్చేస్తున్నారు. ఇప్పుడు అది ఏదైనా సెంటిమెంట్ లాగా అనుకునే అవకాశం లేకపోలేదు. సో దీని గురించి ఎవరైనా ఏమైనా కమెంట్ చేస్తున్నారా వసంత్? ఈ యాంగిల్లో ఎప్పుడైనా ఎవరైనా మాట్లాడారా? విజయవాడలో ఓడిపోతే ఇంకా భవిష్యత్తు ఉండదు అన్న ఆలోచనలో ఏమైనా? ఖచ్చితంగా మీరు చెప్పినట్టు ఇది కీలకమైన అంశం. గతంలో లగడపాటి రాజగోపాల్ 2 సార్లు ఎంపీగా పనిచేశారు. అయినప్పటికీ కూడా ఆయనకు రాజకీయ భవిష్యత్తు కలిసి రాని సిచ్యువేషన్ ఉంది. 2014లో కోనేరు రాజేంద్ర ప్రసాద్ ఇక్కడి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశారు. ఆయన ఓటమి చెందిన తర్వాత పూర్తిగా రాజకీయాల నుంచి వైదొలిగారు. తర్వాత ఆయన విదేశాలకు పూర్తిగా వెళ్ళిపోయారు. ఆయన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడం తర్వాత జరిగినటువంటి పరిణామాన్ని కూడా మనం గమనించారు. 2019 ఎన్నికల్లో పీవీపీ పారిశ్రామికవేత్త ఆయన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో దిగారు. తర్వాత జరిగినటువంటి ఇదే కేసుని నాని చేతిలో ఘోర ఓటమి పరాజయం పాలవడంతో ఆయన రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం తాజాగా కేశినేని నాని వంతు అంటే 2 సార్లు ఎంపీగా పనిచేసిన కేశినేని నాని 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలోకి దిగి ఓటమి చవి చూసిన తర్వాత పూర్తిగా రాజకీయాలకు వైదొలిగినటువంటి పరిస్థితి. అంటే ఒక ఆ ట్రెడిషన్ ఫాలో అవుతున్నట్టుగా మనకి చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకంటే రాజకీయ భవిష్యత్తు పూర్తిగా అంధకారంలోకి వెళ్ళేటటువంటి అవకాశం పార్లమెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగి ఓటమి చెందడం, మరోవైపు మరోసారి అభ్యర్థిగా బరిలో నిలవాలి అన్నా కూడా వారి భవిష్యత్తుకు సంబంధించి పూర్తిగా ఒక సంఘటనలా మారినటువంటి సిచ్యువేషన్ ఉందని అందరూ కూడా భావిస్తున్నారు. మనం కోనేరు రాగడపాటి రాజగోపాల్ని చూసినా, కోనేరు రాజేంద్ర ప్రసాద్ని చూసినా, అలాగే పీవీపీని చూసినా, పుట్లేరు వరప్రసాద్ని చూసినా, తాజాగా కేశినేని నాని చూసినా కూడా అదే రకమైనటువంటి బాటలో వెళ్తున్నట్టుగా చాలా క్లియర్ గా అర్థమవుతుంది. అందులో భాగంగానే కేశినేని నాని కూడా పూర్తిగా రాజకీయాల నుంచి వైదొలిగినట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది. రైట్ వసంత్, అది రాజకీయాలకు కేశినేని నాని గుడ్ బై చెప్పేశారు. రాజకీయ సన్యాసం తీసుకుంటున్నట్టుగా ఎక్స్లో ఆయన చేసిన ప్రకటన స్క్రీన్ పై మనం చూస్తున్నాము. 2 సార్లు ఎంపీగా అవకాశం ఇచ్చిన విజయవాడ వాసులకు కృతజ్ఞతలు చెప్తూ ఆయన ఇక తాను రాజకీయాలకు దూరంగా ఉండబోతున్నట్టుగా చెప్పారు. రాజకీయాల నుంచి తప్పుకున్నా అయితే విజయవాడ అభివృద్ధికి కట్టుబడి ఉంటానని నాని అన్నారు. విజయవాడ కోసం భవిష్యత్తులో తాను ఎంత చేయగలిగితే, ఏ రూపంలో ఎలా చేయగలిగితే అలా చేస్తానంటున్నారు నాని. కానీ ఇక పాలిటిక్స్లోకి రాను, యాక్టివ్ పాలిటిక్స్లో ఉండను, పాలిటిక్స్కు దూరంగా ఉంటున్నాను, ఇక రాజకీయ సన్యాసం తీసుకుంటున్నాను అని కేశినేని నాని ఎక్స్లో జస్ట్ ఒక కొద్దిసేపటి క్రితం, అది కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్ని కలిసి వచ్చిన తర్వాత ఆయన ఈ కమెంట్ చేశారు. అంటే జగన్ కూడా తన మనసులో మాట చెప్పి ఉంటారు. సో ఈ నేపథ్యంలోనే ఆ మీటింగ్ తర్వాత ఎక్స్లో ఈ ప్రకటన విడుదల చేశారు. ఇది ఇలా ఉంటే ఓడిపోయిన నేతలకు విజయవాడ ఎంపీ సీటు కలిసి రావట్లేదు అనేది ఒక ఆనవాయితీగా మారింది అని చెప్పడానికి ఈ తాజా ఉదంతం కూడా ఒక ఉదాహరణగా చెప్పచ్చు. 2014లో పోటీ చేసి ఓడిపోయారు కోనేరు రాజేంద్ర ప్రసాద్. ఆ తర్వాత రాజకీయాలకు ఆయన దూరం అయ్యారు. అలానే 2019లో పోటీ చేసి ఓడిపోయిన తర్వాత పీవీపీ కూడా యాక్టివ్ పాలిటిక్స్లో లేరు, ఆయన కూడా కనిపించకుండా పోయారు. ఇక 2024లో తాజాగా కేశినేని రాజకీయ సన్యాసం తీసుకుంటున్నానంటూ ప్రకటన విడుదల చేశారు. విచిత్రం ఏంటంటే 3 సార్లు ఓడిపోయి బై బై చెప్పింది కూడా వైసీపీ అభ్యర్థులే.